సంఘం తర్వాత సంఘం రండి, అది బాగుంటుందని ఆలోచన చేసిన చిట్యాల తర్వాత కరలే సంఘం వారు, ఆ పిమ్మట పరమందొడ్డి వారు, సీపురము, కోటూరు, కల్వాల, మంతన్గోడు, మక్తల, ఈ ఆర్డర్లో వెళ్దాం. ఆర్డర్ ప్రకారం మాత్రమే రండి. చేసిన వారు వెళ్ళి మీ స్థానాల్లో మీరు మరలా కూర్చోమని కోరుతా ఉంటున్నాం. ఆర్డర్ ఉండాలని కోరుతా ఉంటున్నాం. దయచేసి మీరు సహకరించాలని మనవి చేస్తున్నాం. ఈ కార్యక్రమం కొరకు మేము ఆలోచన చేసి ఫండ్ రైజ్ చేస్తాం. అయ్యా, వారిని గౌరవించాలంటే మనకు ఖర్చులు ఉంటాయి కాబట్టి వారిని ప్రేమించి దేవుణ్ణి మహిమపరుస్తూ దాతలు డబ్బులు ఇచ్చి ఉన్నారు. లాజరస్ గారు వైస్ చైర్మన్ గారు, వారి కుమారుడు ఇజ్రాయేలు 2000 రూపాయలు, గోపాల్ గారు 1000 రూపాయలు, రెవరెండ్ పౌలయ్య గారు 1000, రాజరత్నమయ్య గారు 2000, ఈడి సాల్మన్ గారు 5000, శ్రీనివాస్ డాక్టర్ గారు 1000, తల్వారు డేవిడ్ 1000 రూపాయలు, వారి కుమారుడు చరణ్ 1000 రూపాయలు, సుదర్శన్ అడ్వకేట్ గారు 1000 రూపాయలు, మల్లేషు గారు మన మోష గారి కుమారుడు 1000 రూపాయలు, వసంతమ్మ రెవరెండ్ వసంతమ్మ గారు 1000 రూపాయలు, జయప్ప గారు 2000 రూపాయలు, మొత్తం 19,000 రూపాయలు దాతలు ఇచ్చుకున్నారు కనుక ప్రతి ఒక్కరికి ప్రభునామమున శుభములు, వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఈ 19,000లో 6,000 ఖర్చు అయినాయి వీటన్నిటి చేయడానికి. మిగతా 13,000 రూపాయలు వారికి క్యాష్ గిఫ్ట్గా మేము ఇవ్వబోతున్నాం. ఇది ఉత్తమైనటువంటి రిపోర్ట్. ఇప్పుడు నేను దైవదాసుని గురించి చెప్పేటటువంటి కొన్ని సంగతులు మీరు గమనించాలని మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రతి డోనర్కు కృతజ్ఞతలు. క్రిస్టఫర్ రాయ్ గారు నాకు బంధువు. ఇది చాలాసార్లు మేము చెప్పున్నాం. మా నాన్నగారికి ఒక్కతే అక్క, దగ్గరపల్లి గ్రామస్తులం మేము. ఆ అమ్మను వీరి గ్రామానికి ఇచ్చి ఉన్నారు. అనగొండ గ్రామానికి మా అత్తమ్మ గారు, మా నాన్నగారి అక్కను ఇచ్చి ఉన్నారు. ఆ అత్తగారు వీరికి పెద్దమ్మ. సో కృష్ణపురి గారు నాకు మామ అవుతారు, లేక మా నాన్నగారు వారికి మామ అవుతారనే బంధుత్వంలో, అలాగే మా అమ్మగారు కూడా అదే ఊరు నుంచి వచ్చి ఉన్నారు కాబట్టి ఆ విధంగా కూడా వారు మాకు బంధువులు. ఆ బంధుత్వంలో ఉన్న దానికంటే ఉన్నతంగా పరిచర్యలో మేము ప్రేమించినటువంటి దైవజనుల్లో కృష్ణపురయ్య గారు ప్రథమ స్థానంలో ఉన్నారని చెప్పడానికి ఎలాంటి అనుమానము లేదు. క్రిస్టఫర్ గారు మా నాన్నగారి ద్వారా నారాయణపేటలో ఉన్నటువంటి బిల్లింగ్టన్ మెమోరియల్ హాస్టల్కు తీసుకుని వెళ్ళబడ్డారు. అంచేత ఆ విధంగా ఆలోచన చేసిన, బంధుత్వాన్ని ఆలోచన చేసిన, ఏది చేసినా కూడా దాని అంతటి కంటే ముఖ్యంగా క్రిస్టఫర్ గారిని దేవుడు పిలుచుకున్నటువంటి దైవదాసుడు ఈ గడ్డలు మంచల నారాయణపేట ప్రాంతంలో దైవ సేవ చేసినటువంటి ఘనమైన దైవ సేవకుల్లో వీరు ఒకటిని మేము సగర్వంగా చెప్తా ఉంటున్నాం. సువార్త అనేది దేవుని యొక్క శక్తి. దానిని బట్టి వారు దేవుని చేత వాడబడి ఉన్నారు. కృష్ణపల్లి గారి గురించినటువంటి ఒక 6 విషయాలు నేను చెప్తుంటున్నాను. వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్. ఆ విషయాలు మీకు చెప్తాను. మొట్టమొదటిది, వారు ఒక మిషనరీ అంటే పంపబడిన వాడు, దేవుని చేత పంపబడినటువంటి దైవ దాసుడు. జకరియా 9:9 వచనంలో, 9వ అధ్యాయం 9వ వచనంలో, యేసయ్య భూమి మీదకి వచ్చిన తర్వాత చిన్న గాడిద మీద ఆయన ఊరేగింపబడతాడు. మత్తయి సువార్తలో కూడా అదే విషయాలు ఉటంకించబడినాయి, కోట్ చేయబడినాయి. గాడిద, దాని యొక్క చిన్న గాడిద, దాని యొక్క బిడ్డ, దానిని ఎవరు ఎన్నడూ స్వారీ చేయలేదు. కానీ దాన్ని ఉపయోగించుకొని యేసయ్య యెరూషలేము పట్టణంలో ఊరేగించబడినాడు. యేసయ్య భారవాహకంగా వాడినటువంటి గాడిదకు ఆయన వాడిన తర్వాత దానికి కొత్త పేరు వచ్చింది.
గాడిద పిల్ల ఎవరిది అంటే యేసయ్యది. అలాంటి పరిస్థితులలో క్రిస్టోఫెరో, క్రీస్తును మోసినవాడు. క్రిస్టోఫర్ అనే పదానికి అర్థం ఏమిటంటే క్రీస్తును మోసినవాడు, మోస్తున్నవాడు. సో వారి పేరులోనే ఒక మాదిరి, వారి పేరులోనే విధేయత, సేవ కోసం కంకణ కట్టడం అనేటువంటిది ఉన్నది. కాబట్టి వీఆర్ సో ప్రౌడ్. మూడవది ఏమిటంటే ఆయనకు దర్శనం ఉన్నది. విజనరీ, మిషనరీ మాత్రం కాకుండా ఒక దార్శనికుడు. తాను లీడ్స్ మినిస్ట్రీస్ని స్థాపించిన తర్వాత మరీ ముఖ్యంగా ఆయన దర్శనము 10 గ్రామాలను ఎంచుకొని సేవలు చేయటం అనేది ఇంతకు క్రితము మిషనరీలు చేసినారేమో, తెలుగు చేసినారేమో, కానీ మన దేశస్తుల్లో క్రిస్టోఫర్ గారే అలాంటి దర్శనాన్ని పొందుకొని దాన్ని పాఠకు కూడా చేస్తున్నారు. మాటలు చెప్పేది కాకుండా పనులు చేసేటటువంటి దాంట్లో క్రిస్టోఫర్ గారి యొక్క గొప్పతనం ఉన్నది. కనుక మాటలు మాట్లాడేదానికంటే క్రియలో చూపటం అనేది ఈ దర్శకునికి ఉన్నటువంటి విజన్ అని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ విధంగా ఆలోచన చేస్తూ ఒక విధవరాలికి ఇల్లు లేదని వారు ఇంటిని కట్టించి ఉన్నారు. వారితో పాటు మాలో చాలా మంది మేము సహకరించినప్పటికీ కూడా నాయకత్వము క్రిస్టోఫర్ గారిదని జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రిస్టోఫర్ గారు అని అంటే రాన్సమ్ అమ్మగారు ఉన్నారనేది తప్పకుండా మనం చెప్పుకోవాల్సిన మాట ఏంటున్నది. 4వ విషయము, క్రిస్టోఫర్ గారికి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్స్. అడ్మినిస్ట్రేటర్, ఒక పరిపాలన దక్షత కలిగినటువంటి దైవజనుడు. తాను లాంగెస్ట్ చైర్మన్ ఈ ప్రాంతానికి, మచ్చల కుల సమాజానికి చాలా కాలంగా చైర్మన్గా ఉన్నటువంటి దైవదాసుడు. అలాగే మన ప్రాపర్టీ విషయం, మచ్చల్లో ఉన్నటువంటి ప్రాపర్టీ విషయంలో ఎంతో ముందడుగా చేసినటువంటి వాడు, కష్టపడినటువంటి వాడు, కష్టపడుతున్నటువంటి వాడని మనం చెప్పుకోవాల్సిన వారు ఉన్నాం. 5వది వారిలో నేను చూస్తున్నది ఏంటంటే ఈజ్ అ బిల్డర్. కింగ్ సాలమన్ గారు ఏ విధంగా అయితే దేవాలయాన్ని మాత్రమే కాకుండా నగరులు కట్టడానికి, ఈ కట్టడం అనేది అంత ఈజీ అయిన పని కాదు. నిర్మాణము చేయటం అనేది సులువైన పని కాదు. వారు చేలేరును పునర్నిర్మాణం చేసినప్పటికీ కూడా, రెనోవేషన్ చేసినప్పటికీ కూడా 3 సంఘాలు కట్టబడ్డానికి వారి నాయకత్వంలో చిట్యాల, కర్ణే, అలాగే పరమందొడ్డి ఆలయాలు కట్టించబడ్డాయి. అంచేత వారు నిర్మాణకుడు కూడా. 6వది, క్రిస్టోఫర్ గారిలో నీతి ఉన్నది, నీతిపరుడు. ఈ మధ్య కొంతమంది ఆయన అది తిన్నాడు, ఇది తిన్నాడు, ఈ సమ్ డీలింగ్స్ చేసుకున్నాడు, ఇలాంటి మాటలు ఉపయోగిస్తూ ఉన్నారు. ఆధారం లేనటువంటి మాటలు ఎవరన్నా ఎన్నన్నా చెప్పొచ్చు, కానీ వారు ఎలాంటి కల్మషం లేనటువంటి దైవజనులని మేమందరం సాక్ష్యం ఇస్తా ఉన్నాం. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ బ్రదర్. కనుక ప్రభు గణపరచబడునుగా. మన కుల సమాజంలో మరి ముఖ్యంగా తాను ముడుపు చేసేది కాకుండా 1970-74 దైవ సేవకుల కొరకు వారు తన ఆర్ట్ గీసి సేవకుల కోసము డబ్బులు రేంజ్ చేసింది మాత్రమే కాకుండా, అప్పటి నుంచి చేసింది మాత్రమే కాకుండా, తాను మన మధ్యలో దాదాపు 32 సంవత్సరాలుగా 1994 నుంచి ఈనాటి వరకు ఆలోచన చేస్తే కనీసం 32 సంవత్సరాల సేవ ఈ గడ్డకు, ఈ ప్రాంతానికి ఎక్కువగా వారు చేసి ఉన్నారు. 30 సంవత్సరాలు సేవ బలంగా చేసినటువంటి ఈ
దైవ సేవకుడు వన్ ఆఫ్ ది బెస్ట్ డిసిప్లిన్డ్ పర్సన్స్, మంచి క్రమశిక్షణ కలిగినటువంటి వాడు. టయానికి రావటం అనేది చాలా మందికి చేత కావటం ఇలా. క్రమము ఉంటేనే తనను తాను ముందు ఎంత సిద్ధపరచుకుంటాడనేది మనకు తెలుస్తుంది, దాని విలువ తెలుస్తుంది. మనం ఫెయిల్ ఎందుకు అవుతామని అంటే సిద్ధపాటు సరిగ్గా చెయ్యం, అందుకు ఓడిపోతాం. అంచేత వారు క్రమశిక్షణ కలిగినటువంటి దైవజనుడు. నేను 6-7 విషయాలు మళ్ళీ చెప్తాను. క్రిస్టోఫర్ గారు ఒక మిషనరీ. రెండవది ఒక క్రీస్తు దాసు, ఆయన చేతిలో ఉన్నటువంటి, ఆయన మోస్తున్నటువంటి ఒక దాసుడు. మూడవది ఒక దార్శనికుడు, ఈజ్ అ విజనరీ. నాలుగవది పరిపాలన బాగా చేయగలిగినటువంటి దక్షత కలిగినటువంటి దైవదాసుడు. ఐదవది నిర్మాణకుడు. ఆరవది నీతిపరుడు. ఏడవది క్రమశిక్షణకు మారు పేరని జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈ సమయంలో వాక్యం ఎవరు చెప్పాలని ఇష్టపడే గారిని నేను తరచుగా కొంచెం అడుగుతా వస్తున్నాను. 2 విషయాలు మనందరి మేలు నిమిత్తం నేను చెప్పాలని కోరుతున్నాను. అభిమత మాల, అలాగే మేము తెచ్చినటువంటి ఫోటో ఫ్రేము, క్యాష్ గిఫ్ట్ కూడా వారికి ఇస్తాం. క్యాష్ గిఫ్ట్ డబ్బులు మోసుకొని రాలేదు, అది ఒక పెద్ద కష్టం అని చెప్పేసి అనుకొని వారికి మేము ట్రాన్స్ఫర్ చేస్తాం. అన్ఫార్చునేట్లీ ఈరోజు నేను వస్తా ఉంటే నా డిస్ప్లే సరిగ్గా పనిచేయటం లేదు. సో వి అష్యూర్ యూ సార్, 13,000 రూపాయలు ఇచ్చిన మెంబర్స్ ఇచ్చినటువంటి డబ్బులు మీకు తప్పకుండా ఇస్తాం. మా అందరి కొరకు మీరు ప్రార్థన చేయండి. యూ కంటిన్యూ టు ప్రే, కంటిన్యూ టు వర్క్, కంటిన్యూ టు గైడ్ us, ప్రే ఫర్ us. మా అందరి కోసం మీరు ప్రార్థనలో మీరు మాత్రం కాకుండా అమ్మగారు, రాన్సమ్ అమ్మగారు, మీ 3 పిల్లలు, వాళ్ళ పిల్లలందరూ కూడా ఈ గడ్డు ప్రాంతానికి సేవలో కష్టాలు ఉన్నటువంటి ప్రాంతం కోసం మీరందరూ ప్రభు మిమ్మల్ని పిలిచే వరకు మీరు పనులు చేస్తారని మేము నమ్ముతూ ఉన్నాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ దట్ యూ డిడ్. ప్రభు మీకు ఇచ్చినటువంటి మహా కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. నేను చెప్పబోయే వాక్యం జాగ్రత్తగా వినండి. సో క్రిస్టోఫర్ గారు 56 ఏళ్ళు దేవుని కోసం నమ్మకంగా మన మధ్యలో తిరుగులాడి చేసినటువంటి దైవజనుని, ఆయన జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ఏం మోసుకొని పోవాలా, ఏం సందేశం తీసుకొని పోవాలా అనే విషయంలో మొట్టమొదట క్రిస్టోఫర్ గారికి మనం ఎలాంటి ఆదరణ చెప్పాలి, రాన్సమ్ గారికి వారి పిల్లలకు ఎలాంటి వాగ్దానము మనము ఇవ్వవలసిన వారమై ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ అధ్యాయము 23వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 23వ వచనం. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. ఇప్పుడు నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా అందరూ వినండి. క్రిస్టోఫర్ గారు ఆరోగ్యములో ఈ మధ్య ఒక 3-4 గంటలుగా చాలా డీల్ అయిపోతున్నారు. మీకు తెలుసునో లేదో ఆయన ఒక పహిల్వా.
మంచి బలం కలిగినటువంటి వ్యక్తి. మరి ఎందుకు తన ఆరోగ్యంలో ఒక 3-4 ఏళ్ళుగా కొద్ది కొద్దిగా వారు దేవునికి దగ్గర అవుతున్నట్టుగా గమనిస్తున్నాం. అలాంటి భావనే వారు 56 అంటున్నారు అనేది మనకు సాక్ష్యమై ఉంటున్నది. సో వాట్ షుడ్ వి టెల్ హిమ్? వారికి ఏం చెప్పాలి? మరి వారికి పుర సమాజ పక్షంగా నేను మనందరి పక్షంగా చెప్పేది ఏమిటంటే, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివని. యేసు ప్రభువు వారు దేవుని ప్రేమను గురించి మాట్లాడుతున్నారు. ఏమిటంటే, అయ్యా తండ్రి అయిన దేవుడా, యెహోవా దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, క్రిస్టోఫరయ్య గారికి ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు వారికి, మనకు ముఖ్యంగా వారికి చెప్పేది ఏమిటంటే, ద లార్డ్ లవ్స్ యు. ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, యేసయ్యను ఎంతగా ప్రేమించాడో దేవుడు అంతగా ప్రేమిస్తున్నాడు. యేసయ్యను తన తండ్రి ఎంతగా ప్రేమించాడో అంతగా క్రిస్టోఫర్ గారిని కంటిన్యూగా ప్రేమిస్తూనే ఉంటాడు. యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు బాప్తిస్మం సమయంలో, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను, ఈయనను నేను ఎంచుకున్నాను, ప్రభువాత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్తమానం ప్రకటించడానికి నేను ఎంచుకోబడి ఉన్నాను. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క ఆత్మ యేసే మీద ఎంతగా వచ్చిందో అది ఇట్ విల్ కంటిన్యూ. రెవరెండ్ క్రిస్టోఫరయ్య గారు, రాజసమమ్మ గారు, వీళ్ళందరికీ కూడా, మన ప్రాంతమంతటికి కూడా ఈ అష్యూరెన్స్, ఈ నిశ్చయత ఏమిటంటే, తండ్రి అయిన దేవుడు కుమారుని ఎంతగా ప్రేమించినాడో నీవు నన్ను ప్రేమించినట్టే అదే విధానంలో అలాగానే యేసు ప్రభు వారిని సిలువ వేశారు. సిలువ వేస్తారని ముందుగానే చెప్పినాడు. చెప్పిన తర్వాత తిరిగి లేస్తానని చెప్పినాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన లేపినాడు. సో హౌ మచ్ గాడ్ లవ్స్ యు క్రిస్టోఫరయ్య గారు అని మనం ఒకవేళ వారు అడిగితే మనం ఆయనకు చెప్పాల్సింది ఏమిటంటే, ద లార్డ్ విల్ రైజ్ యు అప్. నీ బలహీనతలో, నీ దుఃఖములో, నీ వేదనలో, ఒక 3-4 ఏళ్ళుగా పుర సమాజంలో కొంతమంది సహోదరుల వల్ల మేము వేగి చాలా కృషించిపోతూ ఉన్నాం. ఎస్పెషల్లీ క్రిస్టోఫర్ గారు. But the Lord is saying, I will raise you up. నీవు నన్ను ప్రేమించినట్టే ఈ శిష్యులను కూడా ప్రేమిస్తున్నావు. అది నిశ్చయం. ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ కూడా నేను జ్ఞాపకం చేసేది ఏమిటంటే, మన ప్రభు ఎంత గొప్పవాడు అంటే, బాప్తిసం అప్పుడు నేను ఎంచుకున్నానని చెప్తాడు, ఆత్మచేత అనేక దయ్యాల్ని వెళ్ళగొట్టిస్తాడు, సువార్తను ప్రకటిస్తాడు, దేవుని రాజ్యం వచ్చేంత వరకు వారిని వాడుకుంటూనే ఉంటాడు. ఐ డోంట్ నో టుమారో, కొంతకాలం తర్వాత క్రిస్టోఫర్ గారు యథావిధిగా మరలా మన మధ్యలో ఆరోగ్యంగా తానే బైక్ మీద వచ్చేంత ఆరోగ్యం వస్తుందో లేదో మనకు తెలియదు. కానీ బట్ ద లార్డ్ ఈస్ టెల్లింగ్, ప్రభువుని ఎంతగా ప్రేమించానో, యేసయ్యని ఎంతగా ప్రేమించినానో అంతగా మిమ్మల్ని ప్రేమిస్తాను క్రిస్టోఫరయ్య గారు. సో బీ ఆఫ్ గుడ్ కరేజ్. ప్రభు మిమ్మల్ని తప్పకుండా ప్రేమిస్తూ ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంది. ఈ సమయంలో మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము, బైబిల్ ఉన్న వాళ్ళు మీరు దయచేసి చూడండి. మళ్ళీ ఇలాంటి ఒక కృతజ్ఞతా కూటము, ఈ రీతిగా అయినటువంటి కృతజ్ఞతా కూటము ఉంటుందో లేదో మనకు తెలియదు. 22వ అధ్యాయము 31 నుంచి 33 వరకు నేను చదువుతా ఉన్నాను. అయ్యా వెనక వాళ్ళకి వినబడుతుందా? యూఆర్ ఏబుల్ టు హియర్? వినబడుతుందండి. లంకాల వారు వచ్చున్నారు. అయ్యా కొంచెం జాగా చూడండి, ఎక్కడైనా స్థలాలు చూడండి. 22వ అధ్యాయము మత్తయి సువార్త 31 నుంచి 33 వచనాలు నేను చదువుతున్నాను. మృతుల పునరుత్థానమును గూర్చి
నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. జనులది విని ఆయన బోధ ఆశ్చర్యపడిరి. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. మీరు చాలా మందికి బహుశా చరిత్ర తెలియకపోవచ్చు అనుకుంటున్నాను, మేబీ తెలుసునేమో తెలియదు. మచ్చల నారాయణపేట సేవ బిల్లింగ్టన్ దొర ద్వారా స్థాపించబడింది. మీకు ఐడియా ఉందా? బిల్లింగ్టన్ ద్వారా మచ్చలలో మోషయ్య గారు అటువంటి వాళ్ళకి ఇంత బాగా జ్ఞాపకం ఉండవచ్చు. బిల్లింగ్టన్ ద్వారా 1921 1921లో ఆ పొలాన్ని కొని, మిషన్ పొలం ఇప్పుడు ఏదైతే తొందరలో ఉందని అనుకుంటున్నామో, 1921 మొదలుకొని దైవ సేవకుల యొక్క పాదాలు ఈ ప్రాంతంలో ఉన్నది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మాత్రమే కాదు, మన దేవుడు బిల్లింగ్టన్ దొర యొక్క దేవుడు. బిల్లింగ్టన్ దొర యొక్క దేవుడు. నేను ఇంకా ఇద్దరు పేర్లు కలుపుకోవచ్చుంటున్నా. ఈటీ దేవుడయ్య గారు మా నాన్న కాబట్టి నేను చెప్పడం లే. క్రిస్టఫర్ గారిని బిల్లింగ్టన్ మెమోరియల్ హాస్టల్కి పంపించిన వాళ్ళల్లో మా అత్తగారి ఊర్లో సువార్త చెప్పడానికి దావీదయ్య గారు వచ్చారు కాబట్టి దావీదు దేవుడు. మూడవది మనందరం నేర్చుకోవాల్సింది ఏమిటంటే క్రిస్టఫరు దేవుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఈనాడు సజీవుడు, ఆయన మృతుడు కాదు. బిల్లింగ్టన్ ద్వారా దావీదయ్య గారు, క్రిస్టఫరయ్య గారు. క్రిస్టఫరయ్య గారి వెనకాల ఉన్నటువంటి పరంజ్యోతియ్య గారు, వారి మామగారు, ఎమ్మెల్యేమ్మ గారు, వారి అత్తగారు. మనకున్నటువంటి దేవుడు ఎంత గొప్పవాడంటే టుమారో హీ వాంట్స్ టు యాడ్ హీ వాంట్స్ మిమ్మల్ని కూడా. రాజరత్నం గారి దేవుడు, పౌలు గారి దేవుడు, మోషే గారి దేవుడు, గోపాలు, డేవిడ్, పేరు ఏదైనా పెట్టుకో, మన దేవుడు అంత గొప్పవాడు. అబ్రహాము, ఇస్సాకుల దేవుడు మన దేవుడై ఉన్నాడు. ఆ దేవుణ్ణి గురించి ఈ రేపు మన చరిత్ర రాయాల్సి వస్తే, క్రిస్టఫర్ గారు ఎంత సేవ చేశారు అనేటటువంటి చరిత్ర రాయాల్సి వచ్చినప్పుడు తప్పకుండా వారు ఎంతగా చేశారంటే దానికి ఆ మాదిరికరమైన సేవకు మనము అబ్రహాము, ఇస్సాకుల దేవుని యొక్క, యాకోబు యొక్క దేవుడు సజీవుడిని సాక్ష్యం ఇవ్వడానికి కారణమని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అంచేత ఇక్కడ నా ముందున్నటువంటి బిడ్డలు, పెద్దలు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరము కూడా దేవుని స్తుతిస్తాం. లెట్స్ ప్రైజ్ గాడ్. దేవుని ఏ విధంగా స్తుతించాలనే విషయంలో నేను చాలా ఆలోచన చేసిన, 10 రోజులు ఆలోచన చేస్తా ఉన్నాను. వాట్ టు సే దట్ డే. ఇలాంటి సభలో ప్రజల్ని ఉత్తేజపరచడానికి, పురోగల్పడానికి, చైతన్యం చేయడానికి నేనేం చెప్పాలా అనే విషయంలో ఆలోచన చేసినప్పుడు దిస్ ఇస్ వాట్ ఐ హావ్ థాట్. స్వరములెత్తి హల్లెలూయా అని 3 సార్లు చెబుదాం. స్వరములెత్తి హల్లెలూయా, క్రిస్టఫర్ గారి యొక్క జీవితాన్ని బట్టి దేవానికి స్తోత్రాలని 3 సార్లు చెబుదాం. ఈ మాటలు హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రం, కృతజ్ఞత అని. క్రిస్టఫర్ గారి దేవునికి హల్లెలూయా. అలాగున మనం బిల్లింగ్టన్ పేరు ఎంచుకున్నాము, దావీదయ్య గారి పేరు ఎంచుకున్నాము, ఇంకా మనం ఎవరి పేరు పెట్టుకున్నా కూడా లెట్ us say బిల్లింగ్టన్ గారి దేవుడు, దావీదయ్య గారి దేవుడు, క్రిస్టఫర్ గారి దేవుడు స్తుతింపబడును గాక. ఓకే, ఇప్పుడు ఈ కిటికీలు కొంచెం వినగలగాలి, బయట వినాలి. హల్లెలూయా అని చెప్పుదాం. నేను ఇప్పుడు
బిలించందరు గారు, దావీదయ్య గారు, క్రిస్టఫర్ గారు అనే బదులు ఈ పదాన్ని మాత్రం ఉపయోగిస్తాం. హల్లెలూయా అని మాత్రమే చెబుదాం, దానికి ఇవన్నీ ఉన్నాయని చెప్పుకుందాం. హల్లెలూయా. రెండవసారి, మూడవసారి. అయ్యా అందరికి వందనం. ప్రశ్న ఏమిటంటే, రేపొద్దున నీ పేరున కూడా ప్రజలు హల్లెలూయా అనగలరా? ఆ జీవితం మనకున్నదా అనే ప్రశ్న మనకు మిగిలి ఉన్నది. ఇంత డిసిప్లిన్ సేవకులు మీకందరికీ పరిచయం చేసినప్పుడు మనం సోపర్లు ఉండడానికి ఆస్కారం లేదని జ్ఞాపకం చేస్తాను. ప్రకటన 2వ అధ్యాయం 4వ వచనం చెప్పి నేను కొన్ని మాటలు చెప్పిన తర్వాత వాక్యాన్ని ముగిస్తాను. నంబర్ 1, క్రిస్టఫర్ అయ్య గారు, వారి కుటుంబము చేసిన సేవకు దేవునికి స్తోత్రం. వారికి దేవుని యొక్క నిశ్చేత వాగ్దానము, యేసయ్యను ఎంతగా ప్రభు ప్రేమిస్తున్నాడో క్రిస్టఫర్ గారిని కూడా దేవుడు అంతగానే ప్రేమిస్తా ఉన్నాడు. రెండవది, మనమందరము మన బ్రతుకులను వారి మాదిరిని బట్టి దిద్దుకోవలసిన వారమై ఉన్నాం. క్రైస్తవ్యము బలహీనంగా ఉండడానికి కారణం ఏమిటంటే, బలహీన పరిస్థితులలో కొనసాగడానికి కారణం ఏమిటంటే దిద్దుబాటును ప్రేమించకపోవటం. దిద్దుబాటును ప్రేమించకపోవటం. 2వ అధ్యాయం 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఎఫెసు సంఘానికి యోహాను గారు రాస్తూ, 7 సంఘాలకు రాస్తూ, వారు ఈ సంఘానికి రాసి ఉన్నారు ఏమిటంటే, 2వ వచనములో, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలుడు కాకయే తాము అపోస్తలుడమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నేను ఎరుగుదును. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఎఫెసు సంఘానికి 2 రకాలైన సందేశము ఇవ్వబడి, ఒకటేమిటంటే అభినందన, బాగున్నావు, బాగా చేశావు, మంచిగా నడుచుకున్నావు. రెండవది ఏమిటంటే నీవు దిద్దుకోవలసింది ఒకటి ఉన్నది. చాలా మందిని మనం సంఖ్యలు ఎదురుగొట్టి చెప్పేది ఏమిటంటే, అబ్బా ఆ సారుడు ఎంత బాగా చేసినాడు, నేను ఎంత బాగా చేసినానని చెప్పేటటువంటి ఈ భాజా భజంత్రీల కంటే దిద్దుబాటు కోసం మనం కంటను కట్టుకోవటం. వి డోంట్ వాంట్ టు ఒబే గాడ్. ప్రభు ఏదైనా మనల్ని గద్దిస్తే దానికి వెంటనే లోబడము అనే విషయాన్ని ఈ పత్రిక ద్వారా దేవుడు జ్ఞాపకం చేశాడు. సో వే డు వి బిగిన్. మరి మనం ఏం చేయాలి? క్రిస్టఫర్ గారు ఇంతగా వాడబడ్డారు, నిజమే. మనం ఎందుకు అంతగా, లేక అంతకంటే ఎక్కువగా ఎందుకు వాడబడకూడదని కదా ప్రభు అడుగుతుండేది. సో ప్రభు చెప్పేది ఏమిటంటే, 3వ అధ్యాయం ప్రకటన 3:20-21 వచనం నేను చదివి ముగించగోరుతా ఉన్నాను. 20-21 వచనం, ప్రకటన 3వ అధ్యాయం 20-21 వచనాలు 2 కూడా చదువుతా ఉన్నాను. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి నిన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండ నిచ్చెదను.
ఇదిగో తలుపు వద్ద నిలుచుండి తట్టుచూ ఉన్నాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరైనా కూడా దిద్దుబాటు అవసరమైన చోట, నీ జీవితంలో నా జీవితంలో దిద్దుబాటు ఎక్కడ అవసరమో, మే ద హోలీ స్పిరిట్ రిమైండ్ us. ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దించునుగా, నాన్న నీవు ఇక్కడ తక్కున్నావు, ఇక్కడ సరి చేసుకోవాలి, అమ్మ నీవు ఇక్కడ తక్కువగా ఉన్నావు, నా మెజర్మెంట్కు నా కొలతకు మీరు చూగటము లేదు కాబట్టి మీరు దిద్దుబాటు చేసుకోనండి. మంచివన్నీ మంచివే, మీరు మంచిగా చేశారు, కానీ మొదటి ప్రేమను నువ్వు వదిలి ఉన్నావు. ఎవరినైనా ప్రభు మిమ్మల్ని ఒకవేళ గద్దిస్తే దయచేసి ఈ మధ్యాహ్నం క్రిస్టోఫర్ లాంటి సేవ చేయడానికి మిమ్మల్ని మీరు దిద్దుకొనండి. మనల్ని మనము అప్పగించుకోవాలి. డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి మిషనరీ గారు ఆఫ్రికా దేశానికి సేవకి వెళ్ళారు. వారు గోల్డ్ మెడల్ పొందినటువంటి, బంగారు పథకం పొందినటువంటి డాక్టర్గా చదువులో బంగారు పథకాన్ని గెలుచుకున్నటువంటి దైవజనుడు దేవుని సేవకు ఒప్పుకొని ఆయన ఆఫ్రికాకు వెళ్ళిన తర్వాత సేవ చేస్తూ ఉండగా ఒకసారి సింహము ఒక గ్రామం మీదకి వచ్చి ప్రజల్ని చంపుతా ఉంది. ఆఫ్రికాలో లివింగ్స్టన్ గారు సేవ చేస్తూ ఉండగా తాను పనిచేస్తున్న ప్రాంతంలో సింహము గ్రామం మీద పడి ప్రజల్ని చంపుతా ఉంటే ఈయన తన తుపాకీతో దాన్ని వెంటాడి ప్రజలతో కలిసి, తన సహదాసులతో కలిసి దాన్ని వెంటాడి తుపాకీతో కాలిస్తే అది పడినట్టే పడి వెనకాల వచ్చి తన జబ్బను, కుడి జబ్బను గుంజేసి ఈ మాంసం అంతా కూడా బయటకు వచ్చేసి, డేవిడ్ లివింగ్స్టన్ అయ్య గారు ఆ జబ్బ ఆ విధంగా పొట్టబడినందుచేత తన జీవితం అంతా కూడా చేయిని పైకి లేపలేకపోయినాడు. హి కుడ్ నాట్ రైజ్ ద హ్యాండ్. ఆయన చెయ్యిని లేపలేకపోయినప్పటికీ కూడా ప్రభువును సేవించటము ఆపలేదు. రెండవది, ఈ ప్రజలందరినీ ఆయా గ్రామాలకు నడిపిస్తూ పిల్లదోవలలో వెళుతూ ఉన్నప్పుడు ఒక కొమ్మ, ఒక పబ్బు, ఒక ముళ్ళు కొమ్మ దారిలో ఉంటే దాన్ని వంచి తాను వెళ్ళాలని కోరినప్పుడు ఆ పబ్బు వెనక్కి వచ్చేసి ఆయన కన్నును కొట్టేసి, కని పాపను కొడితే ఆ కని పాపలో ఉన్నటువంటి ఈ ద్రవమంతా కూడా కాలిపోయి ఆయన కన్ను యొక్క పరిస్థితి మారిపోయింది. ఈ వాజ్ హాఫ్ బ్లైండ్ లైఫ్. దాదాపు గుడ్డివానిగా ఆయన కొనసాగించిన. మూడవ కష్టం ఏమిటంటే, ఆ దేశంలో పనిచేస్తూ మలేరియా రోగానికి బానిసలై చాలా మంది సేవకులు చనిపోయినా కూడా భయపడక ఆయన సేవ చేస్తూనే ఉన్నాడు. ఒకసారి తన భార్య తన చేతుల్లో చనిపోయినా కూడా ధైర్యం వదలకుండా సేవను చేస్తూనే ఉన్నాడు. మన దేశంలో, మన ప్రియమైన హిందూ దేశంలో, భారతదేశంలో ముఖ్యంగా ఇలాంటి కష్టాలు ఈనాడు ఉన్నాయి. కానీ ప్రభు అడుగుతున్నది ఏంటంటే, నీవు అలాంటి కమిట్మెంట్ చేస్తావా? ఇష్టపడయ్య గారు తాను పిలిచినాడు సభకు అనేది మనం చెప్పుకోవడానికి సరిపోతుంది, కానీ నువ్వేం చేస్తున్నావు అని కదా. తలుపు దగ్గర ఆయన నిల్చుని తడుతూ ఉండగా మనం ప్రభువా నన్ను పంపు, యెషయా 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రభువా ఎవరున్నారని అంటే నేనున్నానని చెప్పాలి. హల్లెలూయా అని మూడు సార్లు చెప్పినటువంటి బిడ్డలలో ఎవరైనా క్రిస్టోఫర్ గారి తర్వాత నేను ఆ స్థానంలోకి వస్తానని చెప్పలేనటువంటి బిడ్డలు ఈ రోజు తయారుగా. ఈజ్ దేర్ సమ్వన్? ఎవరైనా కూడా అలాంటి త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామనేది ప్రభు ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఆయన ఆశిస్తూ ఉన్నాడు. నా సేవ ఎంత శ్రేష్టమైందంటే మిమ్మల్ని వదులను, ఎడబాయను. ప్రభు వచ్చేంత వరకు మనల్ని కాపాడే దేవుడు మనకు సహకారిగా
మిషనరీగా వచ్చే వాళ్ళకు సహకారం ఇచ్చే విధంగా సంఘాలు ముందుకు తయారు కావాలి. దయచేసి అందరూ తలలు వంచి ప్రార్థన చేద్దాం. కమిట్మెంట్స్ చేయండి. సేవకు అప్పగించుకుంటావా, జీవితం దిద్దుకుంటావా, ఇంకొకరికి సహకారం చేస్తావా, ఏదైనా సరే 2 నిమిషాలు ప్రభు మిమ్మల్ని ఎక్కడ గద్దిస్తున్నా, ఏ పాయింట్లో ఏ విషయంలో ప్రభు నన్ను గద్దిస్తున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నేను నా తలుపు తెరుస్తానని చెప్పండి. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. అయ్యా ఆపయ్యా ప్రవర్తిస్తూ దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ఈ సమయాన్ని వ్యర్థం చేయండి. ప్రభువు నన్ను ఆశిస్తూ, నా బిడ్డ నా సేవ కోసం నువ్వేం చేస్తావు, ఆ తీర్మానానికి రెవరెండ్ రాజలక్ష్మయ్య గారు ఆ ముగింపు ప్రార్థించాలని కోరుతున్నాను. ఆ తర్వాత మిగతా కార్యక్రమాన్ని నిర్వహిస్తాను. అయ్యా కమిట్మెంట్ కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడు, నేడు ఈ ప్రశస్తమైనటువంటి దినము కృష్ణపడే గారి 56వ సంవత్సర సేవా ప్రయాణంలో కృతజ్ఞత కూడికలో పరిశుద్ధాత్మలో మీరు మా మధ్యలో ఉండి మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చాలా చక్కటి సందేశం ఇచ్చిన నీ ప్రియ కుమారుడు, ఈ దాసుడు డాక్టర్ యూడి సామాన్ గారిని బట్టి మీకు స్తోత్రాలు. నిజంగా తండ్రి, సవాలుతో కూడిన సందేశాన్ని మా ముందు మీరు ఉంచారు ప్రభు. నిజంగా తండ్రి, కృష్ణరావు గారి సేవా విధానం అనేకమైనటువంటి కష్టాలు, అనేకమైన ఒడిదుడుకుల్లో తండ్రి ఈ ప్రాంతం అంతా కూడా దున్నాలని, శశశ్యామలను చేయాలని సదుద్దేశం సంకల్పంతో బిల్డింగ్ దొర నాటి నుంచి డేవిడ్ గారు పరిచర్య నాటి నుంచి కృష్ణపరయ్య గారు వరకు ఇప్పటి వరకు ఈ విధంగా నడిపిస్తూ వచ్చారు. ఇంకా ముందున్న సమయం కూడా మా అందరి మీద ఉన్నది ప్రభు. మేమందరం కూడా ఈ సందేశాన్ని మా హృదయంలో మమ్మల్ని మేము అనుభవించుకుని నిజంగా తండ్రి ఈ ప్రాంతాన్ని తండ్రి ఇంకా మేము కంటిన్యూగా చేయగలిగినట్టు కృప చూపండి, కనికరం చూపండి. మమ్మల్ని అందరినీ మీ మహిమ కొరకు వాడుకొని ముందు ప్రార్థిస్తున్నాం. మా పరలోకపు తండ్రి, శ్రేష్టమైన సందేశాన్ని అందించిన నిరాశన వారి కుటుంబాన్ని దీవించి, కృష్ణప్రయ్య గారి కుటుంబానికి ఆదరణగా ఎంతో చక్కటి సందేశం ద్వారా మాతో కూడా మాట్లాడినందుకు మీకు వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ, ముందున్న కార్యక్రమంతో కూడా మీకు మహిమకరంగా చేరువచ్చిన బిడ్డలకు ప్రాముఖ్యంగా చేర్చుకోవడానికి బిడ్డ కృష్ణప్రయ్య వారి కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంచున్నాం. యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుచు ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.